అది అవుద్దని నాకైతే నమ్మకం లేదండి. ఎందుకంటే వాళ్ళ పేదరిక నిర్మూలన అంటున్నారు కానీ దానికి తగ్గ చర్యలు ఏం చేపట్టట్లేదు. ఎంతసేపు డబ్బులన్నీ ఈ మధ్య ఇది మెయిన్ పేదరికం నిర్మూలన అవ్వాలంటే మద్యపాన నిషేధం ముందు జరగాలండి. ఇంకా దానివల్ల చాలా వరకు వాళ్ళు సంపాదించింది కూడా దానికే పోతుంది డబ్బులన్నీ. నిన్న ఏదైతే పెన్షన్ పంపిణీ విధానం మొదలైంది సార్, ఏప్రిల్ ప్రతి నెల ఉంటుంది. ఏప్రిల్ 1 నిన్న పెన్షన్ పంపిణీ బాపట్ల నియోజకవర్గంలో చంద్రబాబు గారు వెళ్ళి ఇవ్వడం జరిగింది గొల్లనపల్లి గ్రామంలో. తదుపరి సభా సమావేశాల్లో బటన్ నొక్కడం అంటే ఈ 33,000 నెలకి ఏదైతే 1,000 కోట్లు ఉన్నాయో పెన్షన్కి మేము పెడుతున్నామో అదే బటన్ నొక్కడం అంటున్నారు ఆయన, దాంతో సమానం అంటున్నారు. ఎలా చూడాలి? ఎవరు డబ్బులు పెడుతున్నారండి? ఇవి మన డబ్బులే కదా. ఆయన ఇంట్లో డబ్బులేం పెట్టట్లేదు. ఆయన సంపద సృష్టిస్తాను అంటున్నాడు. నువ్వు సంపద సృష్టించమని చెప్పండి. సంపద సృష్టించాలంటే ప్రతి ఒక్కరు పని చేయాలి, అందరికీ పని కల్పించాలి. ముందు పని కల్పించమని చెప్పండి. పని కల్పిస్తే ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి. అలా కాకుండా నేను సంపద సృష్టిస్తానంటే ఇప్పుడు ఎవరికి ఉద్యోగాలు లేవు. నిన్న ప్రజావేదికలో చెప్పడం జరిగింది ఆయన క్లారిటీగా ఇదే విషయం పైన. హైదరాబాద్ని డెవలప్ చేసింది నేనే, దాంతోపాటు మేమే పెన్షన్ ఆంధ్రప్రదేశ్ పెన్షన్ ఎక్కువ ఇస్తుంది వేరే రాష్ట్రాలతో పోల్చుకుంటే అంటున్నారు. ఎలా అనేది పెన్షన్ ఇస్తున్నారండి, కరెక్టే. పెన్షన్ కన్నా ముందు ఉద్యోగాలు ఇచ్చారనుకోండి వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు. వృద్ధులకు పెన్షన్ ఇవ్వండి, వికలాంగులకు ఇవ్వండి, అది కూడా వికలాంగులు కూడా ఏ పని లేని వాళ్ళకి ఇవ్వండి. ముందు పని కల్పించమని చెప్పండి. పని కల్పిస్తే ఆటోమేటిక్గా మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. మరొక వ్యాఖ్య కూడా చేశారు, ఏసీలో ఉండేవాడు నాయకుడు కాదు, యుద్ధ సమయంలో ఎవరైతే సైనికాధిపతి ముందుండి నడిపించాలి అది నేనే అంటున్నారు ఆయన. ఎలా చూడాలి? ఆయన ఏసీలో ఉండట్లేదండి, ఆయన కూడా ఏసీలో ఉంటున్నారుగా. అయితే మాటలు చెప్పడం కాదు సార్, పని చేయాలా, పని చేస్తే బాగుంటుంది. అమరావతి ఒక్కటే నా నినాదం కాదు, నేను ప్రజాక్షేత్రంలో ఉంటున్నాను అంటున్నారు. ఎలా చూడాలి? ప్రజాక్షేత్రం అంటే ప్రజాక్షేత్రంలో ఉంటున్నాను అంటున్నారు. సరే ఉండమని చెప్పండి, ఉంటే మంచిదే. ఎలా ఉంటుంది సార్? తల్లికి వందనం అప్పు చేసి అయినా ఇస్తానంటున్నాడు కానీ మరి ఆల్రెడీ అప్పులు చేసామంటున్నారుగా, మరి ఈ అప్పులు ఎలా తీరుస్తారు? ఇప్పుడు చేసే అప్పు ఎలా తీరుస్తారు? డిఎస్సి ఈ నెలలో అయిపోతుంది అంటున్నారు, వచ్చే జూన్ కల్లా రిక్రూట్మెంట్ ఇచ్చేస్తామంటున్నారు. జరుగుతుందా? వచ్చాక చూద్దాం మాట. పథకాలు మిగతాయి కూడా జాప్యం అవుతున్నాయి కదా. అవుతున్నాయి మరి. ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ బస్ ఇప్పుడు కదా రాలేదు లేడీస్కి. చూద్దాం మరి, ఇది కూడా అలాగే అవ్వచ్చు నేను అనుకోవడం. నమ్మకం ఉందంటారు ఈ అన్ని పథకాలు కూడా అవుతాయి అంటారు? అవ్వండి, చాలా కష్టం. ఏం చెప్పాలి? యాక్చువల్గా ఏంటంటే సూపర్ 6లో భాగంగా పథకాలు చెప్పారు, 6 పథకాలు. కొంచెం సమయం పట్టినా చేస్తామనేది ప్రభుత్వం ఒక వాదన. కొంచెం డబ్బులు ఏర్పాటైతే ఆర్థిక వెసులుబాటు లేకే కొద్దిగా సమయం పడుతుంది. ఏది ఏమైనా మనం ఒకరు ఇస్తున్నారని ఆశపడతాం తప్పది, అది మాత్రం పక్కా కాదని నేను అంటలేదు. కానీ జనం కూడా మేలుకోవాలి, మేలుకొని ఆలోచించి ఏదైనా సరే వాళ్ళు ఓన్గా వాళ్ళ ఓన్ డెసిషన్స్ తీసుకొని సంపాదనని సంపాదించుకోవాలి, ఒకరి మీద ఆధారపడకూడదు. గత ప్రభుత్వాలు బట్టలు నొక్కినట్టుగా నేను నొక్కలేను, ఎందుకంటే 33,000 కోట్లు ప్రతి నెల ఏదైతే ఉందో ఈ వీటికి పెన్షన్కే సరిపోతుంది అంటున్నారు ఆయన. సార్ అదే కదా, అప్పుడు అదే బొక్క, ఇప్పుడు అదే బొక్క లేకుండా అంటూ ఏమీ లేదు. మన రాష్ట్రం కాదు కానీ వేరే రాష్ట్రాల గురించి కూడా ఆలోచించండి. వాళ్ళు ఏమేమి ఇస్తున్నారు వాళ్ళ ప్రజలకు అనేది వాళ్ళకి తెలుసు. ఈ ప్రభుత్వం ఎక్కడ ఏమి ఇస్తుందనేది వీళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. మీరు అన్నట్టుగానే సార్ నిన్న పక్క రాష్ట్రాలు కూడా ఎంత ఇస్తున్నాయో కూడా చెప్పడం జరిగింది. ఈ అయితే కనుక మనమే ఎక్కువ ఇస్తున్నాము ఏపీ రాష్ట్రం పెన్షన్లో అంటున్నారు. ఎలా అనిపిస్తుంది సార్? ఖజానాలో డబ్బులు లేవు, డబ్బులు లేకుండా ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? ఎవరిని అడిగిస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ని అడగాలి, వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఎంతవరకు అని ఇస్తారు? వాళ్ళు మరో మాట చెప్పారు సార్, ఇప్పుడు ప్రజల్లో చాలా అపోహ ఉంది నేను చేస్తానా లేదో ఈ పథకాలని. అయితే ఏంటంటే అప్పు చేసైనా తల్లికి వందనం కానివ్వండి, రైతులకు పెట్టుబడి సాయం కానివ్వండి, డిఎస్సి కూడా చేసేస్తాను జూన్ లోపల అంటున్నారు చంద్రబాబు గారు. ఎలా అనిపిస్తుంది? చేస్తే ఉద్యోగాలు వస్తాయి వాళ్ళకి, అది పక్కా చేయాలి కదా. తొందరగా చేస్తే వాళ్ళు బతుకుతారు, వాళ్ళ ఫ్యామిలీలు కూడా వాళ్ళు బతుకుతారు. ఒక్కొక్క ఫ్యామిలీకి వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళు బతుకుతారు. ఉద్యోగం వస్తే వాళ్ళు ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేశారు కాబట్టి ఉద్యోగం వస్తే వాళ్ళు బాగుంటారు, వాళ్ళ ఫ్యామిలీ బాగుంటుంది. దగ్గర కొంతమంది అయినా బాగుపడతారు అనేది నా ఇది. సంపద సృష్టిలో భాగంగా అనేక మార్గాలు వెతుకుతున్నాను, ఖచ్చితంగా అన్నీ చేస్తాను, ఏసీలో ఉండకూడదు నాయకుడు అనేవాడు ప్రజాక్షేత్రంలో ఉండాలని నిన్న అంటున్నారు ప్రజావేదిక. వాళ్ళు అలాగే రోడ్ల మీద తిరిగారు, వీళ్ళు అలాగే రోడ్ల మీద తిరగటం అనేది వేస్ట్ అని కాదు. జనాలకి ఏదో ఒక చదువుకున్న వాళ్ళకి చదువు లేని వాళ్ళకి ఎవరికైనా జాబ్ అనేది ఒకటి చూపిస్తే వాళ్ళ జాబ్ని బట్టి వాళ్ళ అర్హత మినిమం 10th పెట్టారు, 10th కాదు 7th కూడా పెట్టి వాళ్ళ నుంచి ఒక స్కిల్ డెవలప్మెంట్ అనేది తీసుకొచ్చి వాళ్ళకి ఒక జాబ్ అనేది ఏర్పాటు చేస్తే వాడు కూడా ఒక మంత్లీ
ఇప్పుడు మా మినిమం వేజెస్ వచ్చి 12,000 ఉంది, 10,000 12,000 ఉంది. అలా కాకుండా 12,000 సరిపోదు, ఇప్పుడున్న దీని ప్రకారం సరిపోదు. అది మినిమం మనిషి వచ్చి ఎర్న్ 20,000 చేయాల్సిందే. 20,000 ఉంటే కానీ అవ్వదు. మ్యాక్సిమం చదువు చెప్పిన 20,000 ఏంది అవ్వదు ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి. కానివ్వండి, రైతులకు పెట్టుబడి సాయంతో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు. ఎలా? ఈసారి జనవరిలో ఇచ్చేవాళ్ళు, ఎప్పుడు ఫస్ట్లో ఉండేది. జీతాలు కూడా ఫస్ట్ తారీఖు ఇచ్చేసేవాళ్ళు, ఇప్పుడు లేట్ అవుతుందని. ఆర్థిక వెసులుబాటు లేకపోవడం వల్లే సంపద సృష్టికి మార్గాలు వెతుకుతున్నామని నిన్న 1వ తారీఖు పెన్షన్లు ఇచ్చే విధానంలో చంద్రబాబు గారు అంటున్నారు. అయ్యి ఉండొచ్చండి, మరి వాళ్ళకు ఉంటాయి కదా, మనకున్నాయి. 9 నెలల్లో పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు కానివ్వండి, కరెంటు ఛార్జీలు ఎలా ఉన్నాయి, తగ్గినాయి అంటారు? నాకు కరెంటు తగ్గినట్టు అనిపిస్తుందండి. కూరగాయల రేట్లు కూడా తగ్గాయండి, కిరాణా సరుకులు కూడా తగ్గాయి, అన్నీ బాగానే ఉన్నాయి. అయితే ఏమంటున్నారంటే పక్క రాష్ట్రంతో పోల్చుకుంటే మనమే ఎక్కువ పెన్షన్ ఇస్తున్నాము, మంత్లీ నెల కూడా 33,000 కోట్లు ఖర్చు అవుతుంది నాకు, సో అందుకని కొంత సమయం పడుతుంది మిగతా పథకాలని చంద్రబాబు గారు అంటున్నారు. నిన్న బాపట్ల నియోజకవర్గంలో పెన్షన్ ఇచ్చారు. సరేనండి, అందరికీ త్వరగానే ఇస్తున్నారు. 1వ తారీఖు అంతా ఇస్తున్నారు. 30 అంటే ముందుగానే ఇస్తున్నారు, అంటే ఆ నైట్ తెచ్చుకుంటున్నారు, తెల్లవారితే ఇచ్చేస్తున్నారు. నిన్న ఏప్రిల్ 1 ఎలా అనిపించింది? బాగానే ఉందండి. అంటే నిన్న పెన్షన్ విధానం కరెక్ట్గా అమలైందా? బాగుంది. ఎన్నింటికి వచ్చి ఇచ్చారు? ఉదయాన్నే తెల్లవారుజామున అంటే 5-6 అలా వచ్చి ఇచ్చేస్తున్నారు కదండి. అయితే ప్రజానాయకుడు ప్రజాక్షేత్రంలో ఉండాలి, యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏదైతే సైనికాధిపతి ముందు నడిపించాలి, అట్లాగే నేను కూడా అమరావతి ఒకటే నా ధ్యేయం కాదు, ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాలు కూడా నేను ఇస్తానంటున్నారు. ఎలా అని బాగానే అనిపిస్తుంది. ఇంకే అంశాలు నచ్చాయి మీకు ఈ 9 నెలల్లో? పక్క పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కదా, బాగా చేస్తున్నారు కదండి. ఎక్కడ ఏ జరిగినా పవన్ గారు ఎంట్రీ అవుతున్నారు, బాగానే చేస్తున్నారు. మే మంత్లోనేమో తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అప్పు చేసి అయినా 15,000 ఇస్తారంటున్నారు. ఇస్తారో లేదో నాకు తెలియదు కదండి. ఇస్తే గానీ ఇచ్చారని చెప్పగలము, ఇవ్వండి ఎలా చెప్పగలము. అయితే ఉద్యోగాలకు వచ్చే తల్లికి అయితే డిఎస్సీ ఉంది, ఉపాధ్యాయుల నియామకం, అది కూడా జూన్ కల్లా పూర్తి అయిపోతుంది అంటున్నారు, అంటే స్కూల్ తెరిసే లోపల. అవునండి, చెప్పారు, మొన్నేగా చెప్పారు. ఇప్పుడు ఇస్తే పర్వాలేదండి అందరికి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు ఒక పక్క, మనకి అమరావతి బాగానే చూస్తున్నారు, అమల్లోకి ముందుగానే ఉంటున్నారు కదా, తెలియపరచడానికి వివరాలు కనుక్కుంటున్నారు కదా ఆయన. ఒక పక్క జగన్ గారి హయాంలో ఏమైనా పథకాలు వచ్చినాయి? అప్పుడు జగన్ గారి హయాంలో పథకాలు వచ్చాయి, అమ్మఒడి అని, 18 సంవత్సరాలు వయసు ఉన్న వాళ్ళకి, వృద్ధులకి, అందరికీ బాగానే వచ్చాయి. ఈరోజు ప్రకాశం జిల్లాలో రిలయన్స్ కంపెనీ ఒకటి పెడుతున్నారు, బయోగ్యాస్ కంపెనీలంట, రాష్ట్ర వ్యాప్తంగా 500 ప్లాంట్లు అంట. అవునండి, అది అమల్లోకి ఇంకా రాలేదు కదా, చేశారు కొంతవరకు, ఇంకా రాలేదు, రన్ అవ్వట్ల. టోటల్గా ఎలా ఉంది 9 నెలలు? ఈ 9 నెలలు ఎలా? పర్వాలేదు అనిపిస్తుంది, ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. ఎన్నింటికల్లా వస్తున్నారు, ఎన్నింటికల్లా ఇస్తున్నారు? 7-7:30. అయితే 9 నెలల పరిపాలనలో కొంచెం పథకాల అమలుకి డబ్బులు లేకపోవడం వల్ల ఆగామంటుంది ప్రభుత్వము, తదుపరి ఇస్తే బాగుంటుందా? మనం చెప్పలేం కదా దానికి. అంటే నిన్న ప్రజావేదికలో మాట్లాడారు చంద్రబాబు గారు, పథకాలు ఇవ్వడం అనేది బటన్ నొక్కడం అంత ఈజీ కాదండి, కొంచెం ఆర్థిక వెసులుబాటు ఉంటే అన్నీ ఇస్తామంటున్నారు. ఎలా చూడండి? వాళ్ళు సోపాలు చూసుకొని మాట్లాడతారు. మీ అనుభవం ప్రకారం ఇన్నేళ్లలో ఎలా ఉంది సార్? ఈ ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, ఎన్నో సీఎంలు చూసుంటాయి. అదంతా దేవుడి నిర్ణయం, మంది కాదు. మార్చేది వచ్చేది అంత దేవుడి నిర్ణయం, మనకు కావాలని రావు, పోవాలని పోవు. ప్రజానాయకుడు ఎప్పుడూ కూడా ప్రజల్లోనే ఉండాలి, ప్రజాక్షేత్రంలో ఏసీ రూముల్లో కూర్చోకూడదని నిన్న బాబు గారు అంటున్నారు. ఎక్కడైతే బాపట్ల నియోజకవర్గంలో పెన్షన్ పంపిణీ చేశారో ఎలా అనిపిస్తుంది? ఏం చెప్తావు, ధరలు ఎలా ఉన్నాయి? నిత్యావసర సరుకుల ధరలు, కరెంట్ ఛార్జ్ ధరలు, ఈ ఆటోలు పెరిగి ఎక్కువైపోయి కిరాయిలు లేవు. నిన్న పొద్దాక తిరిగి 200 తోలా, 300 అద్దె కట్టాలి దీనికి. ఏం చేయాలి చెప్పు? ఆటోలు బాగా ఇచ్చారు ఏంటి, ప్రతి ఒక్కరు ఆటో దొరకటమే, పని చేసుకోవడం పని లేదని చెప్పి ఆటో దొరుకుంటాడు, కిరాయిలు లేవు. గంటలో చేసి నేను ఇంటికి వెళ్ళిపోయా. సార్ ఎలా ఉంటుంది ప్రతి నెల మెయింటెనెన్స్లు ఎలా ఉన్నాయి? కిస్తీలతో పాటు మరి ఇంట్లో మెయింటెనెన్స్ చేయాలంటే బాగా కష్టంగా ఉందండి. అసలు నాకు 2 కాళ్ళు ఇరిగిపోయినాయి కింద పడిపోయి ఏంటి. ముసలమ్మ క్యాన్సరు, పెట్టేవాళ్ళు లేరు, ఏదో రూపాయి తెచ్చుకుందాం అంటున్నాయి. ఈ ఆటోలు కూడా కిరాయిలు లేవు, వాడి రోజు 300 అద్దె కట్టాలి నేను. అది నా పని. గతంలో ఏదన్నా 10,000 ఏమన్నా అందుకున్న ఛాన్స్లు ఉన్నాయి సార్? గతంలో ఏమన్నా అప్పుడు ప్రభుత్వాలు? లేదు, ఎప్పుడు లేదు. ఎలా ఉంటుంది సార్ మరి ప్రతి నెల మెయింటెనెన్స్ అంటే చాలా అవుతాయి కదా? అవుతాయి, మరి ఏం చేస్తావు? అట్లాగనే ఇప్పుడు సరిపెట్టుకోవటమే. ముసలమ్మ క్యాన్సరు, నాకు బీపీ షుగరు, కాలోడి పని. అది పెన్షన్ వస్తుందా? పర్లేదా? ఏదైనా వికలాంగుల పెన్షన్ కానివ్వండి, ఇంకా అదే కొత్త పెన్షన్ వస్తుంది.
ఎలా ఉంది సార్ మరి 9 నెలలు ఏమనిపించినాయి? తీరుగతులు చూస్తే అమరావతి తొలి దశ పనులు పూర్తయితే కొంచెం బాగా ఉంటుంది అంటున్నారు ఆర్థిక వ్యవస్థ, కంపెనీలు వస్తాయి అంటున్నారు. అంతా వారి దేవుని నిర్ణయం. అది మంది ఉద్యోగాలు లేక చాలా మంది చదువుకున్నాడు. మా మనవడు ఒక ఇంజనీర్ చదివాడు, ఉద్యోగం లేదు. ఏంటి మెడికల్ షాప్లో పనిచేస్తున్నాడు, ఉద్యోగం లేక. ఎలా ఉంటుంది? ఎందుకు అంటున్నారంటే నెక్స్ట్ ఏంటంటున్నారంటే తల్లికి వందనం వల్ల మేకలు ఇచ్చేస్తామంటున్నారు. దాంతోపాటు పెట్టుబడి సాయం రైతులకు కూడా ఏదైతే జూన్ కల్లా వస్తుంది అంటున్నారు. మరి అంశాలతో చూసుకుంటే ఉచిత బస్సు ప్రయాణం లేనట్టే అంటున్నారు, కొంచెం వెసులుబాటేనా? ఇప్పుడు ఈ ఆటోలకే కిరాయిలు ఇసుక బస్సులు పెడితే అసలు ఎక్కేవాడు ఉంటాడు. ఆటోలు వాళ్ళకి అప్పు చెప్పేయటమే ప్రయాణించేవాడికి. సంపద సృష్టి మార్గాలు వెతుకుతున్నారని అంటున్నారు చంద్రబాబు గారు. మంచిదేనా సంపద సృష్టి మార్గాలు అంటే? కంపెనీలు పెద్ద పెద్ద ధనికులు వచ్చి ఆదుకుంటారంటున్నారు. అది వచ్చినప్పుడు కదా అంటావే కానీ పనులు జరగదు కదా. అది వచ్చిన తర్వాత అది ఎలా ఉంటే బాగుంటుంది సార్? కంపెనీలు త్వరగా వస్తే ఉద్యోగాలు వస్తే బాగుంటుంది అంటారు. అదే వస్తే బాగుంటుంది. అనుకోవటం కానీ పనులు లేవు. రేపు జూన్కి స్కూళ్ళు తెరిచే సమయానికి ఉపాధ్యాయుల నియామకం కూడా అవుతుంది అంటున్నారు డిఎస్సి. తదుపరి ఎలా ఉంటుంది అంటారు? మాది మంచికట్ట, బుడవేరు మంచికట్ట. ఆ మంచికట్ట రామరపడి వరకు ఉన్నాయి. మూడు కాలువలే ఆ పక్క ఈ పక్క. రావడానికి దారి లేవు. మీరు అటు వెళ్ళి చూడండి. ఇప్పుడు రైల్వే బ్రిడ్జి కాడ ఆపేశారు. రైలుకి బద్రీనగర్ పప్పుల మిల్ దగ్గర. అటు ఒకటే వంతెన. ఆ వంతెన కూడా బండ్లు వచ్చే 2-3 గంటల టైం పట్టిపోతుంది. ఉద్యోగాలు కానీ పిల్లలు కానీ మరీ యాతన అయిపోతుంది. ఈ కాళ్ళ గురించి పట్టించుకునేవాళ్ళు లేడు. పర్లేదా సార్ 9 నెలల రోడ్లు ఏమన్నా పర్లేదంట? ఈ మా కాళ్ళ గట్ల లేదు ముందు. మా కాళ్ళ గట్ల నుంచి రోడ్డుకి రావాలంటే అవకాశం లేదు. మరీ ఇబ్బంది పడిపోతున్నాం. భవిష్యత్తు ఎలా ఉంటుంది సార్? అమరావతి పోలవరం అయిపోతే ఖచ్చితంగా మనం రియల్ ఎస్టేట్ కూడా చూడొచ్చు అంటారు. అదే మాకు ముందు కాలువైపులా ఈ 4 కాళ్ళలోకి ఏంటి చిన్న బ్రిడ్జిలు వేస్తే మాకు, ఎందుకంటే నూనె నుంచి వచ్చేవాళ్ళు ఏంటి అది విజయవాడ చుట్టుపక్కల అందరు పనులకు వెళ్ళేవాళ్ళు, ఆటనగరు మా ఇబ్బంది పడిపోతున్నారు. కొంచెం త్వరితగతిన చేస్తే బాగుంటుంది. ముందు ఆ కాళ్ళ వైపు కాళ్ళకు చిన్న బ్రిడ్జిలు కట్టాలా. ఏంటి బ్రిడ్జిలు అంటే ఏం లేదు, పైవారి జిమ్మేస్తారు కదా, అలాంటి జిమ్మలు 4 వేస్తే సార్ 4 పక్కల. నెక్స్ట్లో భాగంగా నేను అనేక అంశాలను వెతుకుతున్నాను. దానికోసం కొంచెం సమయం పడుతుంది మిగతా పథకాలు ఇవ్వడానికని బాబు గారు అన్నారు. ఏదైతే బాపట్ల నియోజకవర్గం గొల్లనపల్లిలో ఆయన పెన్షన్ ఇవ్వడం జరిగింది. ప్రతి నెల ఒక నియోజకవర్గం ఎంచుకుంటారు. ఎలా అనిపించింది? సంపద సృష్టిస్తున్నారని చెప్తున్నాను కదా, వెయిట్ చూద్దామని చెప్పి చూస్తున్నాం. ఈ 9 నెలల పరిపాలనలో ఏమేమి నచ్చాయి? ఇంకేమైనా త్వరితగతిన అయితే బాగుంటాయి? ప్రస్తుతానికైతే రోడ్లు వేస్తున్నారు, అది ఒకటే కనపడుతుంది. ఇంకా వేరే ఇంకైతే పరిపాలన ఏం కనపడట్లేదు. గత ప్రభుత్వాలు ఏవైతే బటన్ నొక్కడం పెద్ద విషయం కాదన్నారు. కాకపోతే బటన్ నొక్కడం అనేది ప్రతి నెల 33,000 కోట్లు ఏదైతే పెన్షన్కి అయిపోతున్నాయి అంటున్నారు. ఎలా అనిపించింది? గత ప్రభుత్వం అంటే టైం టు టైం వచ్చేసేది ఏదైనా సరే. ఇప్పుడంటే అంతా లేట్ అవుతుంది. ఒక రోడ్లు అయితే వేస్తున్నారు, కత్మాద ఇంకేది జరగట్లేదు. ఏమన్నారు అంటే ఒక మాట అన్నారు బాబు గారు. ఏమంటున్నారు అంటే ఎవరైతే ప్రజానాయకుడు ప్రజల్లో ఉండాలి, ఏసీ రూముల్లో కూర్చోకూడదు, ప్రజాక్షేత్రంలో ఉంటే వాళ్ళ సమస్యలు తెలిస్తే నాకు అమరావతితో పాటు ప్రజా సంక్షేమం కూడా ముఖ్యమంటున్నారు. ఎలా చూడాలి? అమరావతి అంటే ఇప్పుడు బాబు గారు వస్తే అమరావతి ఒకటే డెవలప్ అయ్యింది. ఇంకా వేరే ఇంకెక్కడ పల్లెటూర్లు చూస్తే మాత్రం పల్లెటూర్లు ఎక్కడ డెవలప్ అయింది లేదు ఎప్పుడు కూడా, ఏ ప్రభుత్వంలో కూడా. ఈ అమరావతి ఒకటే డెవలప్ చేస్తే ఎలా కుదురుతుంది? పల్లెటూర్లు కూడా చూసుకోవాలి కదా, మెయిన్ పల్లెటూరులే. ఆ సిటీలు అంటే ఎప్పుడు ఏదో ఒకటి డెవలప్ అవుతూనే ఉంటాయి, పల్లెటూర్లు మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు. కొత్తగా ఈ రేషన్ కార్డుల విధానం కూడా అంటున్నారు. ఏదైతే ఏటీఎం సైజులో ఉండే రేషన్ కార్డులని నాదెండ్ల మనోహర్ గారు నేను చెప్తున్నారు. ఏదైతే 4.27 లక్షల రేషన్ కార్డులు అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? కొత్తగా స్మార్ట్ కార్డ్ టైప్లో ఎన్ని చేసినా ఆల్రెడీ జరుగుతుంది కదా, ఇవన్నీ ఎందుకు? పనికొచ్చేవి అయితే ఏదన్నా బెటర్. కానీ ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఆధార్ కార్డు అయినా రేషన్ కార్డు అయినా ఆల్రెడీ ఉన్నాయి కదా, వాటిని ఎందుకు మార్చడం? ఇంకా కొత్తగా కావాల్సింది మనకు కావాలి, ఆల్రెడీ జరిగే వాటిని ఎందుకు మార్చడం? ఏదైతే ఉందో అప్పు చేసేనే తల్లికి వందనం మే లోపల వేసేస్తానంటున్నారన్న. ఈ నెలాఖరు లోపలే డిఎస్సి ఉంటుందంటున్నారు. జూన్ ఫస్ట్ వీక్ కల్లా కూడా నోటిఫికేషన్లు అన్ని వీటితో పాటు అంటే ఉపాధ్యాయులు భర్తీ అయిపోతుంది అంటున్నారు. ఎలా చూడాలి? డిఎస్సి అయితే వదులుతూ ఓకే, జాబులు ఇవ్వాలి కదా. డిఎస్సి వదిలినమ్మంటేనే జాబులు కూడా ఇచ్చేసినట్లయితే బాగానే ఉంటుంది. ఇప్పటికీ జాబులు ఇచ్చి ఎన్నో సంవత్సరాలు అయిపోతుంది. అది జాబులు కూడా ఇస్తే బాగుంటుందని మంచి అభిప్రాయం. అయితే సంపద సృష్టితో మార్గాలు వెతుకుతున్నారు అంటున్నారు. దాంతోపాటు ఏమంటున్నారంటే మన రాష్ట్రమే పెన్షన్లు ఇచ్చే విధానంలో ముందుంది, అంటే రేటు పెంచి ఇవ్వడంలో కూడా. పక్క రాష్ట్రాలు కొంచెం తక్కువగా ఇస్తున్నాయి అంటున్నారు. ఎలా అనిపించింది? అంటే అది ఇప్పుడు పోటాపోటీకి ఇస్తున్నారు. మన రాష్ట్రం అంటే ఇప్పుడు అంతకుముందు జగన్ రాకముందు ఏం జరగలేదు కదా. ఇదన్నీ జగన్ వచ్చిన తర్వాత జరిగినాయి. తర్వాత ఇప్పుడు వాళ్ళు ఇచ్చారని వీళ్ళు ఇస్తున్నారు, కానీ అంతకుముందు ఏం లేదు కదా ఇదంతా.
ఎలా ఉందన్న 9 నెలల్లో ఆర్థికంగా చూసుకుంటే రాష్ట్రం పర్లేదంటారా లేకపోతే సరిపెడుతున్నారు? దానికైతే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఏం లేదన్న, పడే ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారో తెలియదు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే మాత్రం డైలీ ఎప్పుడు పడే కష్టాలే పడుతున్నారు. నిత్యావసర సరుకుల ధరలతో పాటు విద్యుత్ ఛార్జీలు ఎలా? విద్యుత్ ఛార్జీలు అయితే ప్రస్తుతానికి నార్మల్గానే ఉన్నాయి. గత ప్రభుత్వం ఎలాగ ఉన్నాయి, ఇప్పుడు అలాగే ఉన్నాయి. ఇంకా పథకాల అమలుకు సమయం పడితే మరి ప్రజల్లో వ్యతిరేకత కొంత చూస్తున్నాము. ఇప్పటికే ఎలా అంటారు? రేపు ఎలా ఉంటుంది? సంవత్సరంన్నర అయిపోయింది. ఇది రొటీనే అన్న, ఇదంతా మామూలే. ఇటు ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళేమో ఇది తప్పు అంటారు, వీళ్ళేమో అది తప్పు అంటారు. అది ఏదైనా సమయం ఇచ్చి చూడాల్సిందే. మనం ఇచ్చి చూస్తున్నాము. ఆల్రెడీ ఇప్పుడు ఇంచుమించి 1 year అయిపోతుంది. రేపు మే నెలకే ఎలక్షన్ జరిగినాయి. కొత్తగా ఈ రిలయన్స్ వాళ్ళు 500 బయోగ్యాస్ కంపెనీలు అంటున్నారు. ఇవాళ ప్రకాశం జిల్లా కనిగిరిలో ఓపెనింగ్ ఉంది. మిగతా రాష్ట్రం అంతా ఏర్పడతాయి అంటారు. ఖచ్చితంగా బాగుంటుందా? చెప్తానికైతే ఎన్నైనా చెప్పొచ్చు అన్న, కానీ అది జరిగిన తర్వాత చూడాలి మనం. చేయమని ఒక అపోహ ఉంది ప్రజల్లో. ఖచ్చితంగా అప్పు చేసైనా పథకాలు ఇస్తానంటున్నారు. జనరల్గా మీకు పరంగా నమ్మకం ఎంత ఉంది? ఇస్తారనే ఇస్తారా ఎవరైనా? ఆంధ్ర గవర్నమెంట్ సరే, మన రాష్ట్ర గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో ఈ 6 పథకాలు చెప్పున్నారు. అయితే ఏంటంటే జూన్ కల్లా తల్లికి వందనం, ఒక్కొక్క పిల్లవాడికి 15,000, ఎంతమంది ఉంటే అంతమందికి. దాంతోపాటు ఏంటంటే రైతులకు పెట్టుబడి సాయం ఒకటి, డిఎస్సి నోటిఫికేషన్ ఒకటి ఉంది. ఇవన్నీ కూడా చేయరేమో అని అభద్రతా భావంతో ఉన్నారు ప్రజలు. కానీ చేస్తానంటున్నారు బాబు గారు. ఎలా ఇస్తారనే నమ్ముతున్నాము. ఇవ్వచ్చు చంద్రబాబు గారి గవర్నమెంట్. అది ఇస్తాం సార్. ఈ 9 నెలల పరిపాలన ఎలా ఉంది? బాగుంది. ఏమేమి అంశాలు నచ్చాయి సార్? ఏమేమి అంశాలు ఇంకా చేస్తే బాగుంటుంది? అది ఐడియా లేదు. అంటే ఏమంటున్నారు అంటే ఆర్థిక అభివృద్ధి కోసం సంపద సృష్టించాలంటున్నారు. సంపద సృష్టించాలి అంటే ఏదైతే ఉందో ధనికులు వచ్చి పేదవాళ్ళని ఆదుకోవాలి ఫస్ట్ అని మొన్న పథకం పెట్టారు, P4 అన్నారు. మరి ఈ అంశాలన్నీ ఎలా ఉండబోతున్నాయి? రేపు కేంద్రం సపోర్ట్ ఉంది కాబట్టి ముందుకు వెళ్తాము. వాళ్ళు చెప్పే అన్నీ చేస్తారనే నమ్ముతున్నాము. చేస్తారు, చేయాలి. ఎలా ఉంది సార్? విద్యుత్ ఛార్జీలు కానివ్వండి, నిత్యావసర సరుకుల ధరలు కంట్రోల్లోకి వచ్చాయా? కంట్రోల్ మామూలుగానే ఉన్నాయి, కంట్రోల్ రాలేదు ఇంకా, కానీ చేస్తారు. మరి అమరావతి కనుక తొలి దశ పనులు పూర్తయితే కంపెనీలు, రెండోది ఇండస్ట్రియలిస్ట్ ఇక్కడ వస్తారంటున్నారు. ఎలా అనిపిస్తుంది? వస్తాయి. అంటే 3 ఏళ్ళు పరిమితిగా మెయిన్ ఒక 50% పనులు అంటున్నారు. ఎంతవరకు అవ్వచ్చు? సంవత్సరం అయిపోయింది, అయిపోద్ది. నెక్స్ట్ ఇంకో 5 ఏళ్ళు ఆయన చేతికి ఇస్తే గ్యారంటీగా మన ఆంధ్ర బాగుపడుతుంది. కేంద్రం ఇవ్వాల్సిన నిధులన్నీ ఖచ్చితంగా ఇస్తాయి అంటారా? పోలవరంకి ఇస్తున్నారు, కంపల్సరీగా ఇస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా బాగా పనిచేస్తున్నారు. చంద్రబాబుకి బాగా సపోర్ట్గా ఉంది. మరి ఏంటి సార్ జగన్ గారి పరిస్థితి ఏంటి? ప్రజల్లో మమేకం అవుతారంటారు కదా మరొకసారి, మరి ఆయన అది మనకు తెలియదు.